యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచన భాగం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి. అంటే దేవుడు నమ్మదగిన వాడైతే దేవుని నమ్మినటువంటి మనలో కూడా ఏముండకూడదు? పక్షపాతం ఉండకూడదు. అది ఆయన ఆ దేవుడు గనుక, ఆ దేవుణ్ణి మనం నమ్మేం గనుక మనకు అది ఉండకుండా ఒకని కొరకు ఒకడు ఏం చేయమంటున్నాడు? ప్రార్థించండి అంటున్నాడు. మరి ప్రార్థించాలా వద్దా? మనం కూడా మన తోటి వారి కొరకు, మన ప్రక్క వారి కొరకు, కుటుంబస్తుల కొరకు ఎలాగ చేస్తామనుకోండి, చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. అంతేకాదు ప్రార్థించాలి, ఆ ప్రార్థన దైవ సంబంధంగా కోరుకోవాలి కూడా. అటువంటి ప్రార్థన అవసరం మనకి. ప్రార్థన అంటే కోరుకోమంటే ఉత్తనే భలే కోరుకుంటారు. ఉత్తునే అంటే మా గేదె పాలు ఇవ్వట్లేదు ప్రార్థన చేయండి, మా గేదె సరిగ్గా మేతట్లేదు ప్రార్థన చేయండి, మా కోడి ఎటో వెళ్ళిపోయింది ప్రార్థన చేయండి, మా కోడికి దెబ్బ తగిలింది ప్రార్థన చేయండి. ఈ కాదండి బాబా. ఆయన ఎవరో కాదు అలాగే ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఫోన్ చేశాడు, పాస్టర్ గారా మా కోడికి దెబ్బ తగిలిందండి ప్రార్థన చేయండి అంటుంది. ఈయన బస్సులో ఉన్నాడు. ఏంటే ఏంటే అంటున్నాడు. బస్సులో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? బస్సులో చాలామంది ఉంటారు కదా. ఈయనకి ఆ బస్సు హోరులో వినపడక ఏంటంటే ఆవిడేమో మా కోడి దెబ్బ తగిలింది ప్రార్థన చేయండి అంటుంది. ఈయనంటాడు ఏంటే కోసేయ్, మసాలా బాగుంటుంది అంటున్నాడు. ఆవిడేమంటుంది అవతల నుంచి అంటే మా కోడికి బాగా ప్రార్థన చేయాలి, సాయంత్రానికి లేచి పరిగెట్టాలి మా కోడి అంటుంది. చూసారా? అంటే ప్రార్థన కోరుకోండి అంటే ఆఖరికి ప్రార్థన ఎంతలా దిగజారిపోయిందంటే దేని కొరకు ప్రార్థించాలో, ఏ విషయం ప్రార్థించాలో కూడా ఏమీ తెలియట్లేదు. కనీసం పోనీ మరియమ్మలాగా బొవ్వెట్టాలి, జవ్వెట్టాలి, బలమెట్టాలని కూడా అంటలేదు. మేము అందరం ఎలాగ అంటున్నామని ప్రార్థన చేయడం మానేసింది. మానేస్తే ఎవరికి నష్టం? దేవుడు బలమెట్టాలని అడగలేదు అనుకోండి, బలమెత్తాడా? ఇస్తాడా? బొబ్బెట్టాలని అడగలేదు అనుకోండి, బొబ్బెడతాడా? మరి ఎందుకు మానేసింది? అడిగితే దేవుడు ఎత్తాడు, అడగకపోతే ఉన్న బొవ్వ పోదో, ఉన్న జివ్వ పోద్ది. జివ్వ అంటే బలమే కదా, కనుక అడగాలి మనం, బొబ్బెట్టాలి, పెట్టాలి. మరి దేవుడు పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? అడగాలి దేవుణ్ణి. అలా తప్పు కదా అది. మన జీవితంలో మనం ఎదగడం కొరకు, మనం బ్రతకడం కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు మనం అడగడంలో తప్పులేదు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు, పనికిమాలిన విషయాలు అడగకూడదు. ఎంత దిగజారిపోయిందో. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. అలా వచ్చి ఇలాగ అంటున్నాడు. ఇంకా వాళ్ళు ఎలా ఎగురుతున్నారంటే రోడ్డు మీద డప్పులు కొడుతుంటే ఎగురుతారు చూసారా? డప్పులు కొట్టినప్పుడు ఎగురుతారు చూసారు? మరి ఉచ్చరించకూడదని అలా చెప్తున్నాను. అలా ఎగురుతున్నారు చర్చిలో. ఒక అమ్మాయి అయితే ఇంకా అలాగా అన్నాడో లేదో ఇంకా మొత్తం ఇంకా ఆవిడ ఇష్టం, ఇంకా మామూలుగా ఎగురుతలేదు. ట్రైనింగ్ ఇచ్చారు అలాగా. ప్రార్థన దిగజారిపోయింది. నా ఎదుట దేవుడున్నాడన్న సంగతి అసలు జ్ఞప్తిలోకే లేదు. నా ఎదుట దేవుడున్నాడు అనే ఆ భయం ఉంటే భయభక్తి కలిగి ప్రార్థన చేయగలుగుతాం. విషయాన్ని కూడా మర్చిపోయారు. కనుక ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అంటే ఇలాంటి ప్రార్థనలు కాదు, నీ యొక్క ఆత్మీయ జీవితం కొరకు, నీ ఉన్నతమైనటువంటి బ్రతుకు కొరకు, భూమి మీద నువ్వు బ్రతుకుతున్న విధానం కొరకు, నీకు వస్తున్న శ్రమల కొరకు, లేదంటే నీకున్న రోగాల కొరకు అనొచ్చు. అక్కడ మీతో ఒకరితో ఒకడు పాపములు ఒప్పుకోండి అన్నాడు. పాపాలు ఒప్పుకుంటారా? నేను ఇలా చేశాను అందుకే నాకు ఈ జబ్బు వచ్చింది, ప్రార్థన చేయండి అని చెప్తారా? జబ్బు వచ్చిందని చెప్తారా? ఇప్పుడు ప్రార్థన చేయమని చెప్పావు. ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలని అడుగుతారు ఎవరైనా. నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే దాని ఆన్సర్ మారిపోద్ది. కనుక నువ్వు అడిగేది స్పష్టంగా క్లియర్గా ఉండాలి. నాకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చిందంటే నేను ఇలా చేశాను, దీనివల్లే నాకు ఈ రోగం వచ్చింది, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ రోగం తగ్గడానికి ప్రార్థన చేయండి అని చెప్పగలగాలి క్లియర్గా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, నువ్వేం చేసావో చెప్పు అంటాడు. మనం చెప్పకుండా ఏం చెప్తాం? అన్నీ అబద్ధాలే చెప్తాం. చెప్పమా? తాగుబోతుడు చూడండి, రోడ్డు మీదకి వెళ్తాడు అలాగా,
రోడ్డు మీదకి వెళ్ళగానే ఒరే ఓదరా అంటాడు, మిషన్ అట్టుకొచ్చి ఓదరా అంటాడు. ఓదరంటే ఆడేమంటాడు, నేను తాగలేదండి అంటాడు. అదే చెప్తుంది రా, నువ్వు మిషన్ దగ్గరికి రారంటే ఆడు రాడు. ఆఖరికి దగ్గరికి వచ్చి అలా పట్టుకోగానే వాడు ఎంత తాగాడు మిషను చెప్తుంది. వాడేమో తాగలేదంటాడు, మిషన్ ఏం చెప్తుంది? మనం ఒకటే చెప్తాం, రెండోది చెప్పం. కనుక దేవుని దగ్గర స్పష్టంగా ఉండాలి, స్పష్టత ఉండాలి, అంటే ఆ క్లియర్నెస్ ఉండాలి దేవుని దగ్గర. ఒకవేళ అది లేకపోతే దేవుని యొద్ద నుండి సరైనటువంటి సమాధానం మనకు రాదు. దానివల్ల నష్టపోతాం. దేవుని చిత్తానుసారంగా చేయాలి, దేవుని చిత్తానుసారంగా తెలుసుకోవాలి, అది చెప్పాలి. అలాగే పదే పదే ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నాము అని అంటే ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోవట్లేదన్నమాట. ఆ లోపాన్ని సరిదిద్దుకోకుండా ఆ లోపంతోనే ఇంకా బతుకుతూ ఆ లోపం తీప్రవ్వా అంటున్నాం. మనం అలాగే బతుకుతా మళ్ళీ తీయమంటున్నాం. మార్చుకోవాలన్న ఆలోచన ఉండాలా వద్దా మనకి? అయ్యో ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది, దీని నుండి నేను బయటికి రావాలన్న ఆలోచన మనకు ఉండాలా వద్దా? ఉండాలి. దాని యందు పట్టుదల ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే అపవాది కూడా చక్కగా మనల్ని శోధించడానికి సిద్ధపడతాడు. ఎందుకో తెలుసా? దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకదాని వెంబడి ఒకటి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఒకదాన్ని జయించేటప్పటికి మరొకటి రెడీగా ఉంటుంది, దాన్ని జయించేటప్పటికి ఇంకొకటి రెడీగా ఉంటుంది. అంటే ఏంటన్నమాట? ఒకటేమో టెస్ట్ అన్నమాట, ఇంకొకటేమో క్వార్టర్లీ, ఇంకొకటేమో ఆఫర్లీ, తర్వాతది యాన్యువర్లీ, అంటే ఇంక ఫైనల్ తాడో పేడో తేలిపోద్ది. అప్పుడు టెస్ట్లో పాస్ అయ్యామనుకో క్వార్టర్లీ రెడీగా ఉంటుంది. క్వార్టర్లీ అంటే అర్థమవుతుంది కదా, మరి అందరికీ అర్థమవుతుంది కదా. పిల్లలకు వచ్చే పరీక్షలు అనమాట. క్వార్టర్లీ అంటే అర్ధ సంవత్సరం, ఆఫర్లీ అంటే అర్ధ సంవత్సరం, క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి వచ్చేది, యాన్యువర్లీ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఇలాగ మన శ్రమలు కూడా ఆ విధంగానే వెంటాడుతుంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. అవి మనల్ని తింటూ ఉంటాయి. ఒక దాంట్లో మనం పాస్ అయినడికి రెండోది రెడీగా ఉంటుంది. మీరు ఇప్పుడు టెస్టులన్నీ పాస్ అయిపోయారు అనుకోండి, మరి ఇప్పుడు మళ్ళీ క్వార్టర్లీ రెడీగా ఉండదా? క్వార్టర్లీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోనుకోండి, తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ ఆఫర్లీ సిద్ధంగా ఉంటుంది లేదా? అమ్మయ్య ఇది గట్టెక్కామరా బాబుడికి, మళ్ళీ అదా? మరి దాంట్లో కూడా పాస్ అవ్వాలి వద్దా? అన్నిట్లోనూ మనం పాస్ అయ్యాం ఫస్ట్ క్లాస్. నేను ఈ సంవత్సరం సూపర్గా పాస్ అయిపోయిన ఎప్పుడు తెలుస్తుంది? సంవత్సరం ఆఖరణ వస్తాయి పరీక్షలు పాస్ అయిపోయిన తర్వాత, అందులో ఎగ్జామ్స్లో ఆ పాస్ అయినటువంటి వాటి బయటికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనకే తెలుస్తుంది. అలాగే దైవ సంబంధంగా మనం దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అయినా పర్వాలేదు, దేవుడు అన్నాడు నేను నమ్మదగిన వాడను. నువ్వు ఈ టెస్టులన్నీ పాస్ అవుతావు. ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటే అది ప్రధానమైనది. మన పేతురు గారు అంటున్నాడు, దేవుని వెనకాల కూర్చోవాలి రావే అంటే నా వెనకాల తిరుగుతాడంట. నా వెనకాల తిరిగితే పాస్ అవుతాడా? ఇప్పుడు నేను ఏ గోతులను పడిపోతే ఆయన పడిపోతాడుగా, పడిపోడా? మా అయ్యగారిని చూస్తే వెళ్ళిపోతాడంటే అయ్యగారు గోదాట్లో పడతాడు, నువ్వు పడతావు వెళ్ళి? చెప్తలేదా? గొర్రెల మంది అంతా కలిసి అలా వెళ్ళిపోతుంటే ముందు గొర్రె వెళ్ళిపోయి పెద్ద లోయలో పడిపోయిందంట. అది లోయలో పడిపోయిందని వెనకాల ఉన్న గొర్రెలు తెలుసా అంటే, పెద్ద గొర్రె పడిపోయింది, ఈ గొర్రెలు ఏమైపోయినాయి? లైన్గా అందులో పడిపోయినాయి. అలా ఉంటుంది పరిస్థితి. కనుక మనుషుల మీద కాదు, ఎవరు నమ్మాలి? దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఒకని కొరకు ఒకడు ఏం చేయాలి? ప్రార్థించాలి. ఒకని కొరకు ఒకడు ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలంటే స్వస్థత పొందడానికి. ఒకనితో ఒకడు మీ పాపాలు ఒప్పుకోండి, ఒకని కొరకు ఒకరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అన్నాడు. పౌలు గారు కూడా మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వచన భాగం, మా నిమిత్తము ప్రార్థన చేయండి. ఎవరంటారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. చూసారా పౌలు గారు ఎంత గొప్పోడైనా ఆయన కూడా ఏమంటున్నాడు? సంఘంతో చెబుతున్నాడు, మా కొరకు ప్రార్థన చేయండి. మరి ఒకరితో ఒకరు ప్రార్థన కోరుకుంటున్నాడా లేదా? మనం అసలు ఎవరితో ఏం చెప్పం. ఒకవేళ ఏమైనా చెప్తే కనుక మా మేక పాలెత్తలేదు ప్రార్థన చేయండి ఇది చెబుతాం. ఒకవేళ ఏదైనా చెప్తే అది చెప్తాం. అసలు చెప్పాల్సింది చెప్పం. నీ లోపాలు అలాగే ఉంచుకుంటే అవి ఎలా పోతాయి?
డాక్టర్ దగ్గర అబద్ధం ఆడేవనుకోండి ఏమైపోద్ది? రోగం మారిపోద్ది, మందులు మారిపోతాయి, ఉన్న రోగం పోయి క్రొత్త రోగం వస్తుంది. ఎంత ప్రమాదమో కదా. అందుకని పౌలు గారు మా నిమిత్తం ప్రార్థన చేయండి అని అంటున్నాడంటే అంత పెద్ద సేవకుడు అయ్యుండి ఆయన కూడా ప్రార్థన కోరుకుంటున్నాడు. ప్రార్థన కోరుకోవాలా వద్దా? కోరుకోవాలి. ఆ తర్వాత మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగం. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. చూసారా ఆ పైన 24 చదువు. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనోడు. పౌలు గారు చెప్తున్నాడు పక్క నుంచి మరలా, మిమ్మును పిలిచినోడు ఎలాంటోడు? నమ్మకమైనోడు గనుక మీరు ముందు చెప్పిన విషయాల ప్రకారంగా చేయండి అని చెప్తూ మా కొరకు మీరేం చేయాలి? ప్రార్థించండి. చూసారా దేవుని పిల్లలుగా ప్రార్థన అంత ప్రాముఖ్యం. వాక్యాన్ని బోధించడం, వాక్యాన్ని చదువుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం ప్రాముఖ్యమైనదే. దానితో పాటుగా సమానంగా వాక్యముతో పాటుగా ప్రార్థన కూడా ప్రాముఖ్యమైనది. ఇది మన జీవిత అనుభవాలను మనం ఎప్పటికీ కాపాడుకునేటువంటి స్థితి మనకు ఉండాలి. ఈ స్థితిని కోల్పోకూడదు మనం. కనుక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తన జీవితాన్ని ఇబ్బంది పడుతుండగా దేవుడు నా కుటుంబాన్ని, నన్ను, నా భర్తని కాపాడాలని ప్రార్థన చేయండి అని కోరుకో. కనుక దేవుడిచ్చిన జీవితం, మనలో ఉన్న ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రార్థన వాటికన్నా గొప్పవాటి ఏమీ మనకి లేవు, అవే మనకి గొప్పవి. వాటి కొరకు మనం ప్రార్థించాలి. కనుక ఈ స్థితిని కోల్పోకూడదు. మా కొరకు మీరు ప్రార్థించండి అని అంటాడు పౌలు గారు. అంతటి స్థాయిలో ఉన్నవాడు ప్రార్థన కోరుకున్నాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. మనకి దానియేలు గారి గురించి మనకు తెలుసు, ఇందాక సహోదరి కూడా చెప్పింది. దానియేలు గారి యొక్క జీవితంలో ఒక భయంకరమైనటువంటి శోధన వచ్చింది. అది ప్రారంభంలో వచ్చినటువంటి ఆ శోధన ఎలాంటిదంటే తనని, తన స్నేహితుల్ని కూడా చచ్చిపోయేటువంటి పరిస్థితి, చచ్చిపోయేంత పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దానియేలు ఏం చేశాడో చూడండి. ఇందా మనం చదువుకున్నాం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి ఎవరికి చెప్పాడంట? గొప్ప ఉపద్రవం అక్కడ వచ్చింది, ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో చూద్దాం. ఉపద్రవం వచ్చింది, అందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో తను ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు తన గృహానికి వచ్చాడు, తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. జరిగిన సంగతి అంతా వాళ్ళకి చెప్పాడు. అంటున్నాడు 18వ వచనంలో, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అన్నాడు. తను వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అంతేకాదు వాళ్ళతో పాటు కలిసి ఉపద్రవం నుండి మనం తప్పించుకోవాలి, ఈ నాశనం నుండి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవునిని వేడుకోవాలి అని వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేశాడు. తన స్నేహితులతో పాటు కలిసి ప్రార్థన చేశాడు. చూసారా, కొంతమంది అసలు ప్రార్థనలో కలవరు, అదో పోయే కాలం. కలవలేదంటే లోపలేదో ఉంది. ఏముండుంటుంది? మెడతో తేలో కదా, ఏ బొద్దింకో ఏదో మొత్తం మీద లోపల ఉందన్నమాట. అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. అందుకని కూర్చునేటప్పుడు కూడా పక్కన కూర్చుంటారు. ఇలాంటి వాళ్ళు అస్సలు కూర్చోరు, ప్రార్థనలోనే ఉంటారు, కానీ ప్రార్థనలో కలవరు. ఎంత బాగుందో! ఈ స్నేహితులతో కలిసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. మీకేమర్థమైందో మరి, నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. వాళ్ళతో పాటు పక్షపాతం లేకుండా, వింటున్నారా? ఎలా చేశారు?
పక్షపాతం లేకుండా, దేవుడు ఎలాంటోడు, ఆయనకి పక్షపాతం లేదు కనుక వీళ్ళు కూడా అలా లేకుండా ప్రార్థిస్తే దేవుడు ఒక అద్భుతాన్ని చేసి దేని కొరకైతే వీళ్ళు ప్రార్థించారో దాన్ని రివర్స్ చేసి పడేసాడు. అంతే, దానిని రివర్స్ చేసి పడేసాడు. ఎట్లా అంటే, ఏదైతే మాకు తెలియదని జ్ఞానులందరూ చేతులు ఎత్తేసారో అందరూ చేసినటువంటి ఆ ప్రార్థన వలన దేవుడు ఏం చేశాడు, దానియేలుకు దానిని బయలుపరిచాడు. ఇదేంటి మరి, తనతో పాటు ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులు కూడా ప్రార్థించారు కదా. మనకి పక్షపాతం వాతం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాను. ఇప్పుడు తనతో పాటు ఎవరెవరు ప్రార్థించారు, ముగ్గురు స్నేహితులు కలిసి ప్రార్థించారు. కానీ దేవుడు ఎవరికి చెప్పాడు? మరి అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అప్పుడు ఏమనిపిస్తుంది? అలాగే వచ్చింది కొంతమందికి. ఎవరికి? మీకే అని అంటారు అనుకుంటున్నారు కదా. అన్నం మోషే గారి దగ్గర ఉన్నటువంటి కొంతమందికి, నీకే కనబడుతున్నాడు ఆ దేవుడు, మాకు కనబడట్లేదు. అలా కొంతమందికి వచ్చింది. తర్వాత వాళ్ళ అక్క ఉందే, ఎవరు? మిరియాము. అలా అన్నా చెప్పండి. అహరోన్కేమో ఎంత వచ్చింది, మిరియాముకేమో అంత వచ్చింది. ఏమొచ్చింది? కుష్ఠవాతం వచ్చిందా? ఏమొచ్చింది? పక్షపాతం. అహరోనుకి అంతే వచ్చింది, మిరియాముకి అంత వచ్చింది. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఇంకా వచ్చేసింది. ఆడవాళ్ళకి ముందు వచ్చేది కదా పొగరం. ఎలా తమ్ముడా, నాకు చెప్పక్కలేదా? ఆడపడుచు కట్నం ఇదిరా, ఇదే కదా మనకు కావాలి. నువ్వు ఎలాగ చచ్చిపోతావు మాకు అనవసరం, మా కట్నం మాకు తగలెట్టే, అది మట్టుకుని మేము పోతాం, ఇంకేమొద్దు మాకు, నువ్వు సత్తావు పోతావు, మాకు అనవసరం, మా కట్నం మాకు మాత్రం పాడే. భలే ఆడపడుచులేండి. దేవుడు ఏం చేశాడు ఇప్పుడు చెప్పండి? పక్షపాతం వచ్చినందుకు వాళ్ళకి ఏ రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. మీలో ఎవరికైనా పక్షపాతం ఉందా? లేదండి బాబా, లేదండి బాబా, లేదండి బాబా, లేదు. జాగ్రత్త సుమ. పక్షపాతం ఉంటే మిరియాముకు వచ్చినట్టుగానే కుష్ఠ వచ్చినట్టు నీకు కూడా ఏదో వస్తుంది, నీకు కూడా ఏదో వస్తుంది. మనకు అవసరం అంటారా? చెప్పండి, అవసరమా? వద్దు మనకు అసలు. అది వద్దు బాబాయ్, మనకి అది వద్దు. మనకి పక్షపాతం వద్దు, దాని వెనకాల వచ్చే ఈ భయంకరమైన తీర్పు కూడా మనకి వద్దు. ప్రేమ కలిగి చక్కగా ఉందాం, వద్దు మనకది. అది రావాలని కూడా నేను కోరుకోవట్లేదు, వద్దు మనకది. చక్కగా బ్రతకాలి. స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తే, దానియేలుకు దేవుడు ఆ దర్శనాన్ని ఇస్తే, అబ్బా ఎంత ఆనందంతో వాళ్ళు సంతోషంతో వెళ్ళారు. రాజుగారికి ఆ దర్శన భాగ్యాన్ని చెప్పేశాడు. చంపేస్తానన్నటువంటి ఆయన చంపకుండా ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయాడంటే, ఈ దానియేలు దేవుడే గొప్ప దేవుడు, ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు అని చెప్పి దానియేలు దేవుణ్ణి ఆకాశానికి ఎత్తేసాడు. ఒకరితో ఒకడు కలిసి ప్రార్థన చేయండి అన్నాడు. కల్మషం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అసలు అది జరుగుతుందనుకున్న భయంకరమైన దాన్ని తిరగరాసేసాడు. చూసారు ఎంత అద్భుతాలు జరిగినాయో. మనము కూడా అలా చేయగలగాలి. కల్మషం లేకుండా మనం కూడా అలా ప్రార్థించగలగాలి. ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించడం అంటే ఆ ప్రార్థన చేస్తుంటే భూమి పునాదులు అదిరేటట్టుగా ఉండాలన్నమాట. అలా ఉండాలి. ఇలా చేసిన దానియేలు మరలా మరొక ఉపద్రవంలో పడ్డాడు. ఎలాంటి ఉపద్రవం అంటే, నువ్వు నీ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసావంటే నిన్నేం చేస్తాము? ఏం చేస్తామన్నాడు? సింహాల బోన్లో పడేస్తామన్నాడు. సింహాల బోన్ ఏముంది అనుకున్నాడు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచన భాగం. సింహాల బోన్లో పడేస్తామన్న ఆ శాసనం మీద సంతకం చేయబడిందని తెలిసి కూడా దానియేలు తెలుసుకున్నను. అతడు ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ఆయనకున్న అలవాటు ఏంటి? ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళడం, డ్యూటీ నుంచి ఇంటికి రాగానే మోకాళ్ళు వేయడం, ప్రార్థన చేయడం.
మళ్ళీ మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళడం, డ్యూటీ మళ్ళీ ఇంటికి రాగానే మోకాలు వేయడం, ప్రార్థన చేయడం. మనకు మోకాళ్ళు లొంగుతున్నాయి అసలు. ఎంత కష్టమైపోతుందో మోకాలు వేయాలంటే. మోకాలు ఎత్తి ఇంక అలాగే మళ్ళీ లేవాలంటే ఇంకో మనిషి కావాలి కదా. ఏమ్మా అంటే డ్యూటీకి వెళ్ళాం కదండి, మరి నిద్ర ఓ పక్క నుంచి ఏమో నిద్ర వచ్చేస్తుంది, ఓ పక్కనేమో శరీరం అలసిపోతుంది. మన డ్యూటీ చేసి మనం అలసిపోతున్నాం, కానీ దేవుని డ్యూటీ మర్చిపోతున్నాం. అసలు శరీరం ఒప్పుకుంటుందా? ఎక్కడ మోకాళ్ళు ఎత్తావు, కుదరదు, మోకాళ్ళు వేసేట్టు మళ్ళీ లేగలేవు నువ్వు, అలాగే ఉండవు. ఎవరో శరీరం అంటుంది. ఇన్ని తిప్పలు పడుతున్నాం. నిజంగా దేవుడు తన కృపను మనకు చూపించకపోతే మనం ఏమైపోయేవాళ్ళమో. ఓకేనా? దేవుడు అంటున్నాడు, నీకు అవకాశం ఉంటే మోకాళ్ళే, మంచిదే. అవకాశం లేకపోతే నిలబడైనా ప్రార్థన చేయి. నిలబడి చేసే ఆ అవకాశం కూడా లేదా, లేవలేని పరిస్థితిలో చచ్చిపోయే దానిలో ఉన్నావా, పోనీ పడుకునేనా చేయి, కానీ నాతో మాత్రం మాట్లాడడం మానొద్దు. నాతో మాట్లాడి. ముసలోళ్ళు ఉంటారే, మన మరియమ్మ లాంటి వాళ్ళు, ముసలోళ్ళు, వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? ఎవరో ఒకరు అస్తమానం వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఎవరో మాట్లాడలేదు అనుకోండి, ఇంకా వాళ్ళకి పిచ్చి వచ్చేస్తుంది. ఇంకా గోసి బిగించేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయి, బాగున్నావా, నువ్వేం చేస్తున్నావు అంటారు. ఎందుకు? మాట్లాడాలి. వాళ్ళకి వాళ్ళకి ఏదైనా మాట్లాడుతుంటే అదొక ఆనందం, వాళ్ళకి మాట్లాడాలి. దేవుడు కూడా అలా కోరుకుంటున్నాడు. ఆయనతో మాట్లాడకపోతే ఆయన కూడా అలాగే ఆలోచిస్తాడు. దేవుడు అనుకుంటున్నాడు, నాతో మాట్లాడాలి మీరు. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? తన ఇంటికి వచ్చాడు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. వినాలి, స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, అక్కడ స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు, ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. అక్కడ స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు, ఒకనితో ఒకడు. ఇక్కడ ఇంట్లో తనొక్కడు ప్రార్థన చేసుకోండి. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థన చాలా ఉండాలి, అందరితో కలిసి చేసే ప్రార్థన కూడా ఉండాలి. ఈ రెండు లేకపోతే బలహీనం అయిపోతాం. నిజంగానే చచ్చిన చమంతో అయిపోతాం మనం. ఈ రెండు ఉండాలి మనకి. 10 మందితో కలిసి ప్రార్థించాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం కూడా చక్కగా దేవునితో మాట్లాడాలి. ఎందుకు అంటే ఆయన నమ్మదగినవాడు. ఆయనతో మాట్లాడితే అద్భుతంగా తయారవుతాం. అందరితోనూ మాట్లాడతాం, కానీ దేవునితో మాట్లాడే టైం ఉండదు మనకి. దేవునితో నువ్వు మాట్లాడే టైం తక్కువైపోతుందంటే నువ్వు నెమ్మదిగా దేవునికి ఏమైపోతావు? దూరం అయిపోతుంది. అందరితో ఎవరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండిపోండి. మీరు ఎవరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండిపోండి. రేపు పొద్దున ఎవరైనా కనబడినా కానీ నీతో మాట్లాడతారు ఎవరైనా? ఎందుకు మాట్లాడరు? ఇతను, ఈమె, ఈయన ఎవరితోనూ మాట్లాడరు, ఈమె ఎవరితోనూ మాట్లాడదు. మనకి ఎందుకు వచ్చిన అమ్మలు మాట్లాడితే ఏమంటుందో ఏమో అనుకుని వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. చూసారా? ఊళ్ళోనే ఉంటాం కానీ ఎవరితోనూ బంధం ఉండదు. చూసారా? అసలు ఒంటరితనం ఉండగలుగుతామా? ఒంటరితనాన్ని భరించగలుగుతామా మనం? చెప్పండి. ఒంటరిగా ఉండగలుగుతామా? పిచ్చొచ్చినట్టు అయిపోద్ది మనకి. కనుక మనం ఒంటరిగా ఉండకూడదంటే ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి? దేవునితో. నేను ఒంటరిని కాను అని ఎలా చెప్పగలుగుతాను? నాతో నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడనే ధైర్యం మనకు ఉండాలి. ఒంటరిగా ఉన్నాం అనే పరిస్థితులు మనకు రాకూడదు. మనం ఒంటరిగా ఉంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? ఆయన ఉన్నాడు, మేనమామ అంటారు. ఎవరు? ఒంటరిగా ఉన్నామంటే వాడు వస్తాడు. ఎందుకు నీ ఇంకెందుకు బతుకున్నావు నువ్వు? చచ్చిపోక ఎందుకు ఇలా జీవిస్తున్నావు? ఎందుకున్నావు నువ్వు? చూడు, ఎవరన్నా నీతో మాట్లాడుతున్నాడా? ఎవడన్నా నీకేమైనా చెప్తున్నాడా? చూసావా? అసలు ఎవరైనా నేను పట్టించుకుంటున్నారా? నీతో మాట్లాడుతున్నారా అంటాడాడు పక్క నుండి. అంటే మనకి ఏమి నూరు పూసేస్తాడాడు? నెమ్మదిగా మనం అందరికీ దూరం చేసి మనం చచ్చిపోవాలని కోరుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి, నేను నమ్మదగిన వాడిని అయితే నేను ప్రేమిస్తున్నాను. ఎవరో నీతో మాట్లాడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నీతో మాట్లాడని ఆశపడుతున్నాను, నాతో మాట్లాడు అంటున్నాడు దేవుడు. పిల్లలు మాట్లాడలేదా? బాధపడక్కర్లేదు. వీధిలో వాళ్ళు కూడా ఎవరో మాట్లాడలేదా? పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు మాట్లాడుతున్నాడు లేదు, అదే ముఖ్యం. అందుకే మనం దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. నా వైపు నా ప్రభు చూస్తున్నాడు, నా ఎదురుగా నా ప్రభు ఉన్నాడు. మాట్లాడుకో, అంతే. మాట్లాడుకో. ఒకసారి మా అమ్మ గుర్తొస్తుంది అప్పుడప్పుడు.
మా అమ్మ గుర్తొచ్చినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతానమాట మా అమ్మతోటి. అమ్మా నువ్వు ఉంటే భలే ఉన్నమ్మా, అమ్మా నాకు భార్య వచ్చిందమ్మా, పిల్లలు ఉన్నారమ్మా నాకు. మా మా చిన్న కొడుకు చూసావు నువ్వు, మీ చిన్న మనవడు, ఇక వాడు ఇలా ఉన్నాడమ్మా. పెద్దోడిని చూసావమ్మా, ఇక వాడు అలా ఉన్నాడమ్మా. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఇంకోలాగా ఉండేనేమో, నువ్వు లేకపోవడం వల్ల దేవుడు నన్ను ఇలా చేసాడేమో. ఎవరితో మాట్లాడాను? అమ్మ లేదు, అమ్మ ఎదురుగుండా ఉందనుకుని మాట్లాడాను అంతే. అర్థమైందా? దేవుడు కూడా అంతే. మనం అర్థం చేసుకోవాలి. అమ్మ ఉన్నప్పుడు అమ్మ విలువ, భార్య ఉన్నప్పుడు భార్య విలువ, బిడ్డలు ఉన్నప్పుడు బిడ్డల విలువ, తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు. లేనప్పుడే ఆ విలువ ఏంటో మనకి తెలుస్తుంది. అందుకే ఈ లోకంలో ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. కానీ శాశ్వతంగా ఉండేవాడు ఎవరు? దేవుడే మనకి శాశ్వతం. అందుకే ప్రతిరోజు ఎవరెంకి చూడాలి మనం? అలాగా నా ప్రభు వైపు చూడాలి, నా ప్రభుతో మాట్లాడాలి, నా ప్రభునందు నేను ఆనందించాలి. అలాగ ఆనందిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆనందించాడంటే అబ్బా నేను దేవునికి మరింత దగ్గరైపోయానంతే. అందుకే నా కాళ్ళు లేరు, ఏళ్ళు లేరు, అసలు దుఃఖపడాల్సిన పనే లేదు. ఎవరూ లేరు, నా పక్షం నా ప్రభు ఉన్నాడు. చాలదా? చెప్పండి. మన పేనాలు తోడేసి మన ఆస్తిపాస్తుల కొరకు మనల్ని కొట్టి చంపేసి వాళ్ళు 100 మంది ఉంటే ఎందుకు మనం కావాలనుకుని మనల్ని ప్రేమించే దేవుడు ఒక్కడు ఉంటే చాలదా? కనుక ఆలోచించి అర్థం చేసుకోండి. దానియేలు నమ్మదగిన దేవుని నమ్ముకున్నాడు, పౌలు నమ్మదగిన దేవునే నమ్ముకున్నాడు. అందుకే ఎవరితో మాట్లాడపోయినా దేవునితో మాట్లాడుతున్నాడు. ఒకని కొరకు ఒకడు ప్రార్థించండి, ఒకరితో ఒకడు పాపాలు ఒప్పుకోండి. ఒంటరిగా నువ్వు చేసుకునే ప్రార్థన, అందరితో కలిసి చేసే ప్రార్థన, ఇది గొప్పది. దీనినే మనం శాశ్వత కాలం కాపాడుకునేది. ప్రార్థన ఆ అవసరత మనకి తెలియకపోతే, ప్రార్థన యొక్క ఉద్దేశం మనకు తెలియకపోతే, అసలు ఎవరితో మాట్లాడుతున్నామో కూడా తెలియకపోతే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం. కనుక అలా మనం చేయకూడదు. అన్ని జనుల వల్లే ప్రవర్తించకూడదు. సమస్తము దేవుని ఎదుట పెట్టి చక్కగా మాట్లాడుతుంటే దేవుడే అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. రేపొద్దున మన సమయం వచ్చిందనుకోండి, మనం వెళ్ళిపోయే సమయం వచ్చిందనుకోండి, మనకి ఏ బెంగ చీకొచ్చేంత ఏముండదు. ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధికి నేను వెళ్తున్నాను చాలా హ్యాపీగా. వెరీ గుడ్, ప్రభు సన్నిధికి వెళ్తున్నాను. ఆ మామ అంటుందంట, సువార్తం మామ, ఆ చనిపోయే ముందు రోజు నన్ను ఎవరో పిలుస్తున్నారు అంటుందంట సువార్తం మామ. అవి ఎవరో రమ్మంటున్నారు, నన్ను ఎవరో రమ్మంటున్నారు అంటుంది. అంటే మామకి ఏమైపోయింది? పిలుపు వచ్చింది. అమ్మా నువ్వు చాలులేమ్మా, నువ్వు బాధపడ్డావు, ఇప్పటి వరకు బాధపడ్డావు, చాలులేమ్మా, నువ్వు వచ్చే అంటాడు దేవుడు. ఆ పిలుపు నీకు నాకు కూడా వస్తుంది రేపు, అంతే కదా మరి. చాలులేమ్మా, నువ్వు ఇంతకాలం బతికావు కదా, చాలు, అయిపోయింది నీ సంగతి, వచ్చాయి. ఆ స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి, అంతే. అంత గొప్పగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. కనుక మా కొరకు మీరు ప్రార్థించాలి, మీ కొరకు నేను ప్రార్థించాలి. ఒకరితో ఒకరు భయభక్తులు కలిగి నమ్మదగిన దేవుణ్ణి ప్రార్థిస్తే శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.